చివరగా పోలీసులు షూట్ చేసినప్పుడు కూడా నాపై తీసుకున్నావో నేను అర్థం చేసుకున్నాను. కానీ బావ మంచివాడు కదా, అందుకే ఎక్కువ రోజులు భూమి మీద ఉండలేకపోయాడు, ఇలా ప్రాణాలు వదిలేశాడు. బావని నేను మర్చిపోలేకపోతున్నాను అని భూమి కన్నీళ్లు కారుస్తూ ఆ బుక్ మొత్తం రాసి ఉంటుంది. ఇదంతా చదివిన ఆకాష్, నువ్వు ఓన్లీ కామన్ మ్యాన్ అనుకున్నాను గగన్, కానీ నువ్వు ఒక జెంటిల్మెన్, అంతకంటే మిస్టర్ పర్ఫెక్ట్ అన్న అర్థానికి పూర్తి అర్థాన్నిస్తున్నావు నువ్వు. అసలు భూమి నీపై ఎంత ప్రేమ పెంచుకుందో నాకు నీ మాటల్లో మొత్తం అర్థమైపోయింది. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని విడదీశారని తలుచుకుంటేనే నాకు గుండె బరువెక్కిపోతుంది అని ఆకాష్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఉదయం అవ్వగానే ఆకాష్ ఒక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని లోపలికి రాగానే శారద ఎదురు వస్తుంది. హాయ్ అమ్మ, హాయ్ అని దాన్ని దాచిపెట్టుకుని ఆకాష్ హాయ్ చెప్తూ ఉంటాడు. ఏం వంట చేస్తున్నావు అని ఆకాష్ అడుగుతూ ఉంటే, నీకు ఇష్టమని బెండకాయ కర్రీ చేస్తున్నాను రా అని శారద చెప్తుంది. ఓ నైస్, ఓకే వెళ్ళి తయారు చేయి అని ఆకాష్ చెప్తాడు. అప్పుడే పూరి ఎదురొస్తుంది. హాయ్ అన్నయ్య అని పూరి అంటే, హాయ్ పూరి అని ఆకాష్ మళ్ళీ ఆ బ్యాగ్ని వాళ్ళకి కనిపించకుండా దాచిపెడతాడు. నేను కిచెన్లోకి వెళ్తున్నా అంటూ పూరి కూడా వెళ్తుంది. అప్పుడే తార హాయ్ గగన్ గారు అంటూ రావడంతో, నీకోసమే అని ఆకాష్ అంటూ ఉంటాడు. నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా ఏంటి అని తార సంతోషపడుతూ ఉంటే, అవును ఇదిగో నీకోసమే అని ఆ బ్యాగ్ని చేతిలో పెడతాడు. ఏముంది ఇందులో అని తార అంటుంది. ముందు నీ గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఓపెన్ చేయి, అప్పుడే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో నీకే అర్థమవుతుంది అని ఆకాష్ చెప్పడంతో, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని తార సంతోషంగా పట్టుకు వెళ్తుంది. ఆకాష్ తన గదిలోకి వెళ్ళగానే శారద చాలా షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా ఏమైంది అంటూ పూరి రావడంతో, మీ అన్నయ్య తిరిగి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు, ఇప్పుడు తార కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు, అసలు భూమి గురించి మాట్లాడడం లేదు, భూమి గురించి ఆలోచన కూడా ఆలోచించట్లేదు అనే శారద బాధపడుతూ ఉంటే, అమ్మా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు తారాని ఇంట్లో నుండి పంపించడం కోసమే ఆ గిఫ్ట్ అన్నయ్య తీసుకొచ్చాడేమో అని పూరి అంటుంది. లేదు, గగనెందుకో పూర్తిగా మారిపోయాడనిపిస్తుంది, నా కొడుకు కదా, చిన్న తేడా వచ్చినా కూడా నేను ఇట్టే కనిపెట్టగలను అని శారద కంగారు పడుతూ ఉంటే, అమ్మ కంగారు పడకు, టెన్షన్ పడకు అని పూరి నచ్చ చెప్తూ ఉంటుంది. అయితే ఆకాష్ ఇదంతా వింటాడు. అంటే వీళ్ళిద్దరికీ కూడా నేను గగన్ కాదు అన్న డౌట్ వచ్చేసింది. ఇంతకు ముందంటే ఎలాగో ఒక విధంగా కవర్ చేశాము, మళ్ళీ ఇప్పుడు ఎక్కువైపోయింది అనుకో, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి, భూమికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ వెంటనే హలో భూమి అని శారద పూరి ఇద్దరు వినేలాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఆకాష్ గారు చెప్పండి అని భూమి అంటే, అసలు నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, నువ్వెందుకు లిఫ్ట్ చేయట్లేదు, అసలు నేను ప్రాణాలతో తిరిగి వచ్చిందే నీకోసం తెలుసా, నువ్వేమో అక్కడే నేనేమో ఇక్కడ, నాకు అనుక్షణం నువ్వు గుర్తుకు వస్తూనే ఉన్నావు, ఏంటి భూమి ఇదంతా కూడా అని ఆకాష్ చెప్తూ ఉంటే, ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, నువ్వు నా కోసం ప్రాణాలతో తిరిగి రావడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని భూమికి అర్థం కాక నిలదీస్తూ ఉంటుంది. నేను తిరిగి వచ్చిందే నీకోసం, అమ్మ కోసం, పూరి కోసం, అసలు నువ్వు రాత్రుళ్ళు కలలోకి వస్తున్నావు, నాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో తెలుసా అని ఆకాష్ అంటే, పళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని భూమి తిడుతూ ఉంటుంది. అర్థం చేసుకో భూమి, నా బాధ అర్థం చేసుకో అని ఆకాష్ మాట్లాడుతూ ఉంటే, అప్పుడు భూమికి అర్థమైపోతుంది. ఓ అక్కడ మా అత్తయ్య ఉందా అని భూమి అడగడంతో, ఉంది అర్థం చేసుకో అని ఆకాష్ ఇంటిస్తూ ఉంటాడు. చూసావమ్మా, నువ్వు అన్నయ్య గురించి చాలా బాధపడ్డావు, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో అని పూరి చెప్తూ ఉంటే శారద సంతోషంగా వింటూ ఉంటుంది. చూడండి, మా అత్తయ్యని అడ్డు పెట్టుకుని ఇప్పటికే మీరు చాలా ఎక్స్ట్రాలో ఓవర్గా మాట్లాడుతున్నారు, ఇక ఆపేయండి అని భూమి అంటుంది. లేదు భూమి, నేను ఉండలేను, నేను పెట్టలేను, ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ సో మచ్ భూమి అని ఆకాష్ ఏదేదో మాట్లాడుతూ ఉంటే భూమి వినలేక విలువలాడిపోతూ ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్తూ ఉంటే, అబ్బా వీడికి ఎవరైనా చెప్పండి, ఏంటి ఇలా రెచ్చిపోతున్నాడు అని భూమినే వినలేక కొట్టేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత కూడా ఆకాష్ కొంచెం రెచ్చిపోయి మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య పక్కన లేకపోతే గగన్ ఎలా బాధపడుతున్నాడో నేను చూస్తున్నాను పూరి, ఇదే నాకు కావాల్సింది, నాకు చాలా సంతోషంగా ఉంది, వీళ్ళు కలవాలని నేను కోరుకుంటున్నాను అని శారద అంటే, అలాగే
అమ్మా అని పూరి అంటుంది. అమ్మయ్య అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత శారద గుడికి వెళ్ళి, తల్లి నా గురించి నేను ఎప్పుడూ కూడా కోరుకోలేదు. నా జీవితం అంతా ఏడుపుతోనే నిండిపోయింది. ఇది నా తలరాత అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకుకి కూడా అదే జీవితాన్ని ఎందుకు ప్రసాదిస్తున్నావు? నా కొడుకు సంతోషంగా ఉండాలి. నా కొడుకు జీవితంలో చీకటి అనేది ఉండకూడదు. నేను పూజలు చేస్తూ ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ సమర్పిస్తున్నాను. అన్నీ చేస్తున్నాను కదా, మరి నా కొడుకుకైనా మంచి జీవితాన్ని ప్రసాదించు అని చేతిలో కర్పూర హారతి వెలిగించి మరీ శారద వేడుకుంటూ ఉంటుంది. తర్వాత అలా పూజ చేసి బయటికి రాగానే అక్కడ ఒక స్వామీజీ ఉంటారు. తల్లి నీ ఏడుపు నేను చూస్తున్నాను, కానీ ఒక తల్లి ఏడుపు ఈ ప్రపంచానికి అస్సలు మంచిది కాదు. నువ్వలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా, ప్రపంచానికి మంచిది కాదు అని స్వామీజీ చెప్తూ ఉంటే, మరి ఏడవకుండా ఏం చేయాలి స్వామి? నా కొడుకు కోడలు విడిపోయారు, వాళ్ళు కలుసుకోవాలనే నేను ఇలా బాధపడుతున్నాను. ఆ తల్లిని వేడుకుంటున్నాను అని శారద అంటుంది. తప్పకుండా నీ కొడుకు కోడలు కలుసుకుంటారమ్మా, చాలా సంతోషంగా ఉంటారు. అందుకు నేను చేతనైన సహాయం నేను చేస్తాను కదా, ఏం చేయాలన్నా చేస్తాను తల్లి. వాళ్ళ జాతకాలున్నాయా అని స్వామీజీ అడగడంతో, ఉన్నాయి స్వామి అని శారద చెప్తుంది. భూమి గగన్ల జాతకాలు పరిశీలించిన తర్వాత, వీళ్ళ జాతకాల్లో దోషాలున్నాయమ్మా, పెళ్ళైన తర్వాత వీళ్ళు సత్యనారాయణ స్వామి పూజ చేశారా అని అడగడంతో, చెయ్యలేదు స్వామి అని శారద చెప్తుంది. ముందు ఆ వ్రతం చేయించండమ్మా, తర్వాత ఏ ఏ పరిహారాలు చేయాలో నేను చెప్తాను అని స్వామీజీ చెప్పడంతో, అలాగే అని శారద అంటుంది. వెంటనే కేపీకి ఫోన్ చేసి, ఏమండి ఎప్పుడు మనం కలుసుకునే గుడికి ఒకసారి వస్తారా, ఖాళీగా ఉంటే అని శారద చెప్పడంతో, శారద నువ్వు పిలిస్తే నేను తప్పకుండా వస్తాను, ఎందుకు ఏంటి అని కూడా అడగను. నువ్వు పిలిచావు అంతే చాలు శారద, ఉండు ఇప్పుడే వస్తున్నా అని కేపీ బయలుదేరి వస్తూ ఉంటాడు. తర్వాత భూమి చాలా కంగారు పడుతూ, ఆకాష్ ఆ బుక్ చదివాడో లేదో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోవాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఓ భూమి కాల్ చేస్తుంది, ఏం అవసరం పడిందో ఏంటో, చెప్పండి మిస్సెస్ భూమి అని ఆకాష్ మాట్లాడుతూ ఉంటే, నేను ఇచ్చిన బుక్ చదివారా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి అంత పెద్ద బుక్ ఇచ్చి అప్పుడే చదవమంటే ఎలా, ఏదో అలా అలా చదివానులేండి అని ఆకాష్ అంటాడు. అయినా కూడా అంత పెద్ద బుక్ ఏంటి, చదవడం ఏంటి అని ఆకాష్ మాట్లాడుతూ ఉంటే, చూడండి ఆ బుక్నంత తేలిగ్గా తీసేయకండి, ఆ పుస్తకం అంటే మా బావ, నా మనసు మొత్తం ఆ బుక్లోనే ఉంది అని భూమి చెప్తూ ఉంటే, ఓకే ఓకే కానీ అన్ని పేజెస్ ఒకే రోజు నేను చదవలేను కదా, నిదానంగా మొత్తం చదివి కంప్లీట్ చేస్తానులే అని ఆకాష్ అంటాడు. అయినా ఈరోజు ఖాళీగానే ఉన్నారు కదా, చదవచ్చు కదా అని భూమి అంటే, ఈ రోజు ఏంటి అని ఆకాష్ అంటాడు. సాటర్డే, నేను కూడా నాన్ వెజ్ తినను అని భూమి అంటుంది. నేను వాటి గురించి మాట్లాడట్లేదు, ఫ్రైడే సాటర్డే సండే 3 days కూడా హాలిడేస్, ఎంజాయ్ చేయాలి, కాబట్టి ఈరోజు నేను పబ్కి వెళ్తున్నా అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. పబ్కా ఒక్కరే ఎలా వెళ్తారు అని భూమి అంటుంది. ఒక్కరినే నేనెందుకు వెళ్తాను, నేను తారాతో వెళ్తున్నా అని ఆకాష్ అంటాడు. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, ఏం చేస్తున్నారు మీరు, అసలు పబ్ అంటే మా బావకి అస్సలు ఇష్టం ఉండదు తెలుసా అని భూమి అరుస్తూ ఉంటే, చూడు ఇక్కడ ఉన్నది మీ బావ కాదు, నేను ఆకాష్, అయినా కూడా బోరింగ్, అందుకే నేను తారాతో కలిసి వెళ్తున్నా, ఎవరైనా చూస్తే ఏమవుతుంది, ఏం కాదు అని ఆకాష్ చెప్తూ ఉంటే భూమి కంగారు పడుతూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.